హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు అండి. ఫ్రెండ్స్, డైరెక్ట్గా టాపిక్ వెళ్ళే ముందు ఒకే ఒక విషయం చెప్తాను. తెలుగు చెప్పండి, మ్యాథ్స్ చెప్పండి, సైన్స్ చెప్పండి, లేకపోతే ఏదైనా టాపిక్ ఏదైనా చెప్పండి అని అడుగుతున్నారు. కాబట్టి ఛానల్ నేమ్ హవిషా సోనిసార్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్, సోషల్ అయితే సోషల్, తెలుగు అయితే తెలుగు, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్లేలిస్ట్ అని టైప్ చేసి ఒకసారి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత అప్పటికి కూడా మీ కాన్సెప్ట్ కానీ మీ వీడియో కానీ ఆ ప్లేలిస్ట్ లో లేకపోతే కామెంట్ రూపంలో తెలియచేస్తే డెఫినెట్ గా నెక్స్ట్ రెస్పాండ్ అయ్యి ఆ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక డైరెక్ట్ టాపిక్ వెళ్లే ముందు ఫ్రెండ్స్, విటమిన్ల గురించి అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి విటమిన్ల గురించి కంప్లీట్ గా సింపుల్ లాజిక్ తో, అంటే ఇంకెప్పటికీ కూడా మర్చిపోకుండా విటమిన్ ఏ విటమిన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నా ఆ కాంపిటేటివ్ బిట్ చూసినా ఈ లాజిక్ గుర్తొస్తే ఆటోమేటిక్ గా ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలరు. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా చూడండి ఫ్రెండ్స్, విటమిన్లు ఆటోమేటిక్ గా చాలా మందికి సైన్స్ స్టూడెంట్ వాళ్ళకి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు. కానీ ఆర్ట్స్ స్టూడెంట్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, విటమిన్లు రెండు రకాలు. అవి కొవ్వులో కరిగే విటమిన్లు, రెండు నీటిలో కరిగే విటమిన్లు. కాబట్టి ఫస్ట్ కొవ్వులో కరిగే విటమిన్ల గురించి చాలా మంది తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, కొవ్వులో కరిగే విటమిన్లు ADEK 4 విటమిన్లు అండి. నేను సింపుల్ లెటర్ స్మాల్ లెటర్ రాశాను, క్యాపిటల్ లెటర్ రాసుకోండి ఈజీగా అర్థం అవడానికి. ఇక్కడ A మరియు D మరియు E మరియు K 4 విటమిన్లు అండి. ఇవి కొవ్వులో కరిగే విటమిన్లు. నీటిలో కరిగే విటమిన్ల గురించి తర్వాత కంటిన్యూగా మనం చెప్దాము. ఒక్కసారి ఇక్కడ డైరెక్ట్ చూడండి, కాలయాపన చేయకుండా విటమిన్ల గురించి మనం తెలుసుకునే ముందు ఫస్ట్ రెండు రకాల విటమిన్లు, ఒకటి కొవ్వులో కరిగే విటమిన్లు, అలాగే రెండు నీటిలో కరిగే విటమిన్లు. ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే A, D మరియు EK 4 విటమిన్లు. ఈ 4 విటమిన్ల గురించి ఏ టాపిక్ ఏ బిట్ అడిగినా సరే ఈజీగా అటెంప్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ చూడండి విటమిన్ గురించి ఎక్స్ప్లెయిన్, విటమిన్ యొక్క నామం. అలాగే సెకండ్ వన్ తీసుకుంటే విటమిన్ యొక్క రసాయనిక నామం, అలాగే విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు ఏమన్నా ఉన్నాయా అనే టాపిక్ మీద కంప్లీట్ గా ఒక లాజికల్ గా సింపుల్ గా మీకు వివరించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏ విటమిన్, అంటే ఇక్కడ చూడండి కొవ్వులో ADEK, ఫస్ట్ అందులో ఏ విటమిన్ తీసుకోండి. ఏ విటమిన్ తీసుకుంటే ఇక్కడ చూడండి రసాయనిక నామం ఏంటంటే రెటినాల్. అంటే ఏ యొక్క విటమిన్ రసాయనిక నామం ఏంటంటే రెటినాల్. ఇది మనకి ఎలా గుర్తొస్తుంది, ఎందుకంటే కొన్ని రోజులు అవుతుంది. సైన్స్ సబ్జెక్టులు ఆర్ట్స్ సబ్జెక్టుకు మ్యాథ్స్ కానీ అంత ఈజీగా సైన్స్ సబ్జెక్టు మనకి ఎగ్జామ్ హాల్లో గుర్తు రావడానికి లాజిక్స్ ఉపయోగించుకుంటే బెస్ట్ అనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమందికి తెలుసు ఏ అంటే రెటినా విషయం తెలుసు, ఇది కంటికి సంబంధించిన విషయం అని తెలుసు. తెలియని వాళ్ళ గురించి నేను ఈ లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ విటమిన్ యొక్క నామం ఏంటి, ఏ విటమిన్, అలాగే రసాయనిక నామం రెటినాల్, అలాగే రెటినాల్ లోపం వల్ల కలిగే వ్యాధులు ఏమంటే రేచీకటి మరియు శుక్లపటలం. రేచీకటి గురించి మనకు తెలుసు. అలాగే శుక్లపటలం అంటే కనుగుడ్లో ఉన్నటువంటి ఏదైనా మిస్టేక్స్ ఏదన్నా ఆ యొక్క పటలు ఏదైనా జరిగితే, అంటే ఇది కూడా కన్నులకే సంబంధించిన విషయమని మనం రియలైజ్ అయ్యాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ విటమిన్ గురించి మనం తెలియాలి. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ విటమిన్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే నీటిలో కరిగే విటమిన్లు అన్ని కూడా బి కాంప్లెక్స్ సంబంధించిన విషయం అని చాలా వరకు తెలుసు. ఇక్కడ కొవ్వులో కరిగే విటమిన్లు ఏంటంటే A మరియు D మరియు E మరియు K. అందులో చాలా స్పెసిఫిక్ గా ఏ విటమిన్ గురించి ఎక్కువగా కాంపిటేటివ్ లో ఆడడం జరుగుతుంది. ఎందుకంటే ఏ విటమిన్ గురించి కొంచెం ఎక్కువగా బిట్లు వస్తున్నాయి. కాబట్టి ఒకసారి చూడండి, ఇక్కడ ఏ విటమిన్ రెటినాల్, రేచీకటి, శుక్లపటలం. అయితే దీని కోడ్ ఏంటంటే ఏ విటమిన్ వచ్చేసరికి ఇక్కడ రెటినాల్ అంటే R తీసుకోండి, AR. ఇక్కడ రేచీకటిలో రే తీయండి, అంటే రెహమాన్. గుర్తుపెట్టుకోండి, ఒకటే కాన్సెప్ట్. రెహమాన్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. కాబట్టి ఖచ్చితంగా చూడండి, ఏ విటమిన్ గా మనకి కాన్సెప్ట్ వచ్చేసరికి మనకు అక్కడ చూసేసరికి
ఏఆర్ రెహమాన్. ఈ కాన్సెప్ట్ మనకు గుర్తు రావాలండి, అంతే. అప్పుడు ఈ రెటినాల్ అనేది ఏంటంటే మనం తరచుగా వాడుతున్నటువంటి పదజాలం కాదు కాబట్టి ఎగ్జామ్ హాల్లో మనకు గుర్తు రాకపోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి ఇదే కాన్సెప్ట్ మనకు గుర్తొస్తే ఎగ్జామ్ హాల్, ఏ ఎగ్జామ్ హాల్ అయినా ఎన్ని రోజులు అవనివ్వండి, ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ గుర్తొస్తే ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలరు. అంటే మనకి ఇచ్చినటువంటి ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు కాబట్టి అందులో ఉన్నటువంటి ఏ విటమిన్, అందులో ఉన్నటువంటి రసాయనిక నామాలు విభిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఈజీగా మనం గుర్తించగలము కేవలం ఈ లాజిక్ వల్ల. కాబట్టి చూడండి, ఏఆర్ రెహమాన్. రెటినాల్ అంటే ఆరు, ఇక్కడ రేచీకటి అంటే రెహమాన్. ఇందులో ఉన్నటువంటి క్షుణ్ణంగా ఉన్నటువంటి మనం పరిశీలించిన విషయం ఏంటంటే, ఇది ఏ విటమిన్ అనేది కంటికి సంబంధించిన వ్యాధులు అని ఒకటి రియలైజ్ అయ్యాము. అలాగే శుక్లపటలం అంటే కంటికి సంబంధించింది, రేచీకటి అంటే కంటికి సంబంధించింది. ఇంకొక మరియు రెండు ఏంటంటే చర్మం పులుసు బారడం కానీ ఈ విధంగా చర్మం సంబంధించిన ఒక రెండు వ్యాధులు ఏమైనా ఉన్నాయి కదండి అనే ఆలోచన మీకు రావచ్చు. అయితే ఇక్కడ లాజికల్ గా ఏం గుర్తుపెట్టుకుంటారంటే, కంటికి మనకి సరిగ్గా కనిపించినట్లయితే ఖచ్చితంగా మన చర్మం గురించి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకంటే ఒక అందంగా తయారవడం కానీ ఒక బ్యూటీగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మన లాజిక్ ఏంటి, కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఏదైనా సంక్రమించిన ఎడల మనకి మనం చూసుకున్నటువంటి చర్మం కానీ పులిసిపోతుంది కానీ ఇలాంటి ఏమి కూడా మనం పరిశీలించలేము. కాబట్టి ఇదే లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఈ 4 లోపాలు గల వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే ఏ విటమిన్ టాపిక్ రాగానే ఏఆర్ రెహమాన్ కాన్సెప్ట్ గుర్తు రావాలి. ఆర్ అంటే రెటినాల్ గుర్తు రావాలి, మిగిలిన రెహమాన్ అంటే రేచీకటి గుర్తు రావాలి. అలాగే కంటికి సంబంధించినటువంటి వ్యాధులు, అలాగే కంటికి సంబంధించినటువంటి వ్యాధుల లోపం వలన మనం చర్మాన్ని గుర్తించలేకపోతున్నాం. చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఏ కాన్సెప్ట్ మొత్తం ఏ విటమిన్ గురించి ఏ బిట్ అయినా ఈజీగా మీరు లాజిక్ గా పెట్టగలరు. ఇక ఏ గురించి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఏ విటమిన్ ఎక్కువగా ఉన్నటువంటి పదార్థం ఏది అని అడగడం జరుగుతుందండి. ఏ విటమిన్ ఎక్కువగా ఏ విటమిన్ మీద ఎక్కువ కొడుతున్నారండి. కాబట్టి ఇక్కడ చూడండి, ఏకే ఇది ఎక్కువగా ఎందులో దొరుకుతుంది అని చెప్పేసి పదార్థం గురించి అడిగినట్లయితే ఏ విటమిన్ చూడండి, ఇక్కడ ఏకే మిషన్ గన్ అని గుర్తుపెట్టుకోండి. ఏకే మిషన్ గన్ అని పెట్టి ఉంటే చూడండి, ఏకే మిషన్ గన్. ఏకే మిషన్ గన్ అంటే మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ కే అంటే ఏంటి, క్యారెట్ అండి. ఇక్కడ చూడండి, అంటే క్యారెట్ లో పుష్కలంగా ఏ విటమిన్ దొరుకుతుంది ఎక్కువగా అధికంగా. అంటే మిగిలిన దాంట్లో దొరకవా అంటే మిగిలిన దాంట్లో ఉన్నప్పటికీ కూడా అన్నిటికన్నా ఎక్కువ ఏ విటమిన్ దొరికే పదార్థం ఇందులో ఉందంటే క్యారెట్ లో. అది మనకి ఏకే మిషన్ గాని గుర్తుకొచ్చాలి కాన్సెప్ట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఏబి అంటే చూడండి, ఏబి అంటే ఏంటంటే అమితాబ్ బచ్చన్ అని గుర్తుపెట్టుకోండి. ఏ అంటే అమితాబ్, బి అంటే బచ్చన్. అమితాబ్ బచ్చన్ అంటే అత్యధికంగా ఏ విటమిన్ దొరికే ఎక్కువగా కలిగినటువంటి ఆకుకూరలు ఏదైనా ఉన్నట్లయితే ఇక్కడ చూడండి, అమితాబ్ బచ్చన్ అనే కాన్సెప్ట్ మీరు తీసుకోండి. ఏ బి అమితాబ్ బచ్చన్. ఏ అంటే అమితాబ్, బి అంటే బచ్చన్. బచ్చన్ అంటే చూడండి, బి అంటే బచ్చలి కూర. అంటే ఏ విటమిన్ బచ్చలి కూరలో అత్యధికంగా దొరుకుతుంది అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఏబి అనేది ఇక్కడ అత్యధికంగా ఏ విటమిన్ దొరికే ఫలం ఏదైనా ఉండే అంటే అది బొప్పాయి ఫలం అని మీకు మాకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి దానికి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసి కాలయాపన చేయను. కాబట్టి ఏ విటమిన్ ఎక్కువగా దొరికే ఫలం ఏదైనా ఉంటే అది బొప్పాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏ విటమిన్ గురించి క్షుణ్ణంగా మనకు అన్ని వచ్చనే కాన్సెప్ట్ మీదే నేను నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాను. అలాగే ఏ విటమిన్ కనుగొన్నది ఎవరు అంటే మెకలం అండ్ డేవిస్ అండి. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మెకలం క్రికెట్ క్రీడారంగంలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళకి మెకలం అంటే ఈజీగా తెలిసిపోద్దండి. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్, సూపర్ బ్యాట్స్మెన్ మెకలం. కాబట్టి ఆ మెకలం పేరు మీద ఏ అనేది గుర్తుపెట్టుకోండి, న్యూజిలాండ్ బ్యాట్స్మెన్. కాబట్టి క్రీడారంగం కాని వారు కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా అది ఒక్క పాయింటే కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోను అంటే ఎవరు ఉండరు. కాబట్టి ఇక్కడ ఏ విటమిన్ కనుక్కున్నది ఏంటంటే మెకలం అని గుర్తుపెట్టుకోండి, మెకలం అండ్ డేవిస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ డి విటమిన్ తీసుకోండి. అంటే ఏడీఈకిలో ఏ గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం. అలాగే డి విటమిన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, డి విటమిన్ నేమ్ ఏంటంటే డి విటమిన్. అలాగే రసాయనిక నామం ఏంటంటే కాల్సిపెరాల్.
కాల్సిఫెరాల్. అలాగే ఈ డి విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు ఏంటంటే రికెట్స్ అండి. చాలా ముఖ్యమైనటువంటి వ్యాధి రికెట్స్. చిన్నపిల్లల్లో చూడండి, చిన్నపిల్లలకి ఎక్కువగా రికెట్స్ వ్యాధి వస్తూ ఉంటుంది. ఇది చాలా సార్లు అనేక సార్లు బిట్లు వైజ్ గా పడడం జరిగింది. దీని గురించి మనకు తెలుసు కాబట్టి రికెట్స్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే రికెట్స్ గురించి ఆల్రెడీ చాలా వరకు తెలుసు కాబట్టి. ఇక్కడ నెక్స్ట్ వన్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ డి విటమిన్, ఇక్కడ కాల్సిఫెరాల్ అంటే కా అంటే కే. చూడండి ఇక్కడ డి మరియు కే. ఇక్కడ క్రికెట్ రంగంలో ఎక్కువగా చూసుకున్నట్లయితే దినేష్ కార్తిక్ కి బాగా, అంటే క్రికెట్ రంగమే ఎక్కువ ఎందుకు మీరు లాజిక్ పెడుతున్నారు సార్ కొంతమంది అడగొచ్చు, కొంత లేడీస్ గారు, ఎందుకంటే క్రీడా రంగం అంతగా తెలియకపోవచ్చు కాబట్టి. కానీ ఇక్కడ లాజిక్ అలా సెట్ అయింది కాబట్టి తప్పదు. కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డి అంటే డి విటమిన్, కాల్సిఫెరాల్ అంటే కే అంటే కార్తీక్. చూడండి ఇక్కడ దినేష్ కార్తిక్ చాలా బెస్ట్ క్రికెట్ ప్లేయర్. అలాగే ఇతనిలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇతను వికెట్ కీపర్ అండి, అంటే వికెట్స్ కీపర్. ఇక్కడ చూడండి, ఇక్కడ డి అంటే డి విటమిన్, అలాగే కే అంటే కార్తీక్ అంటే డికే అంటారు. షార్ట్ కట్ లో దినేష్ కార్తిక్ ని చాలా వరకు చూడండి క్రికెట్ లో అక్కడ క్రీడారంగం క్రికెట్ లో ఎక్కువగా దినేష్ కార్తిక్ అని పిలరండి, ముద్దుగా డీకే అని పిలుస్తుంటారు. ఇది పేపర్ లో కూడా అనేక సార్లు డీకే అని ఇవ్వడం జరిగింది. అది చూడండి, అంటే తోటి కొలిక్స్ కూడా డీకే అనే పిలుస్తారు కాబట్టి డీకే ఇక్కడ సెట్ అయింది. చూడండి, డి అంటే డి విటమిన్, కే అంటే కాల్సిఫెరాల్ రసాయనిక నామము. అలాగే ఇక్కడ చూడండి లోపం వల్ల కలుగు వ్యాధి ఏంటంటే రికెట్స్. అంటే ఇక్కడ ఇతను ఏంటంటే ముఖ్యంగా బ్యాట్స్మెన్ అయినప్పుడు కూడా ప్రాముఖ్యత గల ఇంకోటి ఏంటంటే అంటే వికెట్స్ కీపర్. చూడండి రికెట్స్ మరియు వికెట్స్ ఈజీగా మైండ్ లోకి వచ్చేస్తుంది. కాబట్టి డీకే దినేష్ కార్తిక్, అలాగే వికెట్స్ మొదలు రికెట్స్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి, ఈ విటమిన్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ రసాయనిక నామం ఏంటంటే టోకోఫెరాల్. అలాగే ఈ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు ఏమైనా ఉన్నాయంటే చూడండి, వంధ్యత్వం ఇందులో ఎవరికి వస్తుందండి? మగవారికి. అలాగే మగవారికి వచ్చిందంటే ఆటోమేటిక్ గా స్త్రీల గురించి కూడా చూడండి, అంటే మగవారిలో ఈ విధంగా ఒక విధంగా లోపం చూపిస్తుంది, అలాగే స్త్రీలో వేరే విధంగా చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మగవారిలో వంధ్యత్వం ఏర్పడుతుంది, అలాగే స్త్రీల్లో గర్భస్రావం అనేది ఏర్పడుతుంది. గర్భస్రావం అనేది ఎప్పుడైతే మనకి ఏర్పడుతుందో ఆటోమేటిక్ గా రక్తం అనేది అధికంగా స్రవించడం వల్ల ఎర్ర రక్త కణాలు అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది. ఇది లాజిక్ స్టోరీ కాబట్టి ఈజీగా కనెక్ట్ అవుతుంది, ఈజీగా మనకు అర్థం అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఈ విటమిన్ టోకోఫెరాల్ ఎలా గుర్తుపెట్టుకోవాలండి? ఇక్కడ చూడండి, ఈలో ఈ తీయండి, అలాగే టోకోఫెరాల్ లో టీ తీయండి. సార్ టీ తీసుకున్నట్టునే మళ్ళీ టోకోఫెరాలే మాకు ఎలా ఐడెంటిఫై అవుతుందని మీకు ఆలోచన రావచ్చు. ఫ్రెండ్స్, మనకు ఉన్నటువంటి విటమిన్లు ఇందులో కొవ్వులో కరిగే విటమిన్లు 4 విటమిన్లు, అలాగే నీటిలో కరిగే విటమిన్లు ఒక 10-12 ఉన్నాయి కాబట్టి మనకి ఈజీ. ఎందుకంటే నెక్స్ట్ ఏంటంటే టీతో వేరే రసాయనిక నామాలు ఉండవు కాబట్టి మీకు ఆబ్జెక్టివ్ లో అది కాన్ఫిడెంట్ గా మనకి ఐడెంటిఫై చేసేవచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, టోకోఫెరాల్ లో టీ అంటే ఈ టీ మనకి మెయిన్. ఇక్కడ చూడండి, ఈ విటమిన్ లోపం వల్ల ఎక్కువ వంధ్యత్వం అనేది ఏర్పడుతుంది. అది వంధ్యత్వంలో వి తీసుకోండి. మగవారిలో వంధ్యత్వం ఏర్పడిందంటే ఆటోమేటిక్ గా స్త్రీలలో గర్భస్రావం ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టు గర్భస్రావం ఏర్పడినట్టునే అధికంగా రక్తం స్రవించడం వల్ల కలిగే వ్యాధి రక్తహీనత, అలాగే రక్తం తగ్గుతుంది కాబట్టి రక్తహీనత, అలాగే రక్తం అధికంగా స్రవించడం వల్ల ఎర్ర రక్త కణాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విటమిన్ గురించి ఈజీగా మనకు అర్థమవుతుంది. సింపుల్ లాజిక్ ఏంటండి, ఇందులో ఈ, ఇందులో టీ, ఇందులో వి, ఈటీవి అయిపోయిందండి లాజిక్. ఈజీనండి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి, కొవ్వు విటమిన్ లో చివరి విటమిన్ కే విటమిన్. ఇక్కడ చూడండి, కే విటమిన్ చెప్పే ముందు ఒకే ఒక విషయం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇక్కడ డి విటమిన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు డి విటమిన్ చాలా మందికి తెలుసు. సూర్యరశ్మి నుంచి మనం విటమిన్ పొందేది ఏమైనా ఉండేది అది డి విటమిన్ అనే విషయం తెలుసు. అలాగే కూరగాయల్లో దొరకని విటమిన్ ఏదైనా ఉండే అది డి విటమిన్ ఫ్రెండ్స్. చాలా వరకు ఏంటంటే మిగిలిన అన్ని కూడా ఏదో కూరగాయలు, ఆ కూరగాయలు ఈ కూరగాయలు, లేదంటే మాంసం, పాలు, గుడ్లు, వెన్న ఇలా అన్నిటిలో కూడా
ఏదో విటమిన్, అన్ని విటమిన్లు దొరుకుతూ ఉంటాయి. కానీ ఇక్కడ డి విటమిన్ మాత్రం కేవలం ఉదయం లేచిన వెంటనే సూర్యరశ్మి ద్వారా మనం సంపాదించే విటమిన్ ఏదైనా ఉన్నట్లయితే అది డి విటమిన్. కాబట్టి కూరగాయల్లో దొరకలేని విటమిన్ ఏదైనా ఉన్నట్లయితే అది డి విటమిన్. అది చెప్పడం మర్చిపోయాను కాబట్టి గుర్తొచ్చి చెప్పాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. ఏ విటమిన్ గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కే విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్ విటమిన్ అండి. ఏంటంటే ఇక్కడ చూడండి, కే విటమిన్ చూసుకున్న విటమిన్ పేరు ఏంటంటే కే విటమిన్. అలాగే రసాయనిక నామం ఏంటంటే ఫిల్లోక్వినోన్. అలాగే ఇక్కడ ఈ ఫిల్లోక్వినాన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటంటే చూడండి, గాయాలైనప్పుడు ఆగకుండా రక్తస్రావం జరగడం అండి. ఏదైనా దెబ్బలు తగిలేటప్పుడు ఆగకుండా బ్లీడింగ్ అవ్వడం, ఈ విటమిన్ లోపం అయితే ఆ విధంగా రక్తస్రావం అవుతూ ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే రక్తం గడ్డ కట్టకుండా ఉండిపోవడం. చూడండి, చక్రం మూవీలో రక్తం అక్కడ హీరో ప్రభాస్కి పలానా డిసీజ్ ఉందని కనుక్కోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రక్తం గడ్డ కట్టకుండా ఉండిపోవడం గమనించి తన స్నేహితురాలు ఖచ్చితంగా అది టెస్ట్ చేస్తే పలానా డిసీజ్ అని తెలిసింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి లోపం ఏంటండి, ఫిల్లోక్వినోన్ అనే విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డ కట్టలేదు. ఎందువల్ల? ఈ విటమిన్ లోపం వల్ల, సమ్ డిసీజ్ వల్ల. కాబట్టి ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి లాజిక్ ఏంటంటే కే అంటే కే విటమిన్. అలాగే ఇక్కడ కే అంటే ఫ్రెండ్స్, కే అంటే మనకి ఎప్పుడు కూడా గుర్తొచ్చేది ఏంటంటే చక్కగా మన ఆలోచన రావాలన్నా, రిలాక్స్ అవ్వాలన్నా కాఫీ ఆలోచన ఎప్పుడు వస్తుందండి. ప్రతి ఒక్కరికి కాఫీ అనేది ఆలోచన వస్తుంది. కాబట్టి కే అంటే కాఫీ. కాఫీలో ఫిఎక్స్ ఉంచేయండి, ఫిల్లోక్వినోన్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కాఫీలో ఉన్నటువంటి పదార్థం ఏముందండి చెప్పండి? కాఫీలో ఉన్నటువంటి పదార్థం ఏంటంటే కెఫిన్. ఇక్కడ చూడండి, క్వినోన్, ఇక్కడ కెఫిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి కాఫీ కే విటమిన్ చూసిన కాఫీ కాన్సెప్ట్ మనకు గుర్తు రావాలి. కాఫీ కాన్సెప్ట్ గుర్తు వచ్చిన కాఫీ. చూడండి, కాఫీలో కే, కా అంటే కే, ఫీ అంటే ఫిల్లోక్వినోన్. మళ్ళీ ఇంకా డౌట్ రాకుండా ఉండడం కోసం ఇక్కడ చూడండి, కాఫీలో ఏముంటదండి? కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. కాబట్టి ఏంటంటే కాఫీలో కెఫిన్ ఉంది. అలాగే ఇందులో క్వినోను, కెఫిన్, కెఫిన్ రెండూ కూడా ఒకేలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఫీ అంటే ఫిల్లో, క్వినోన్ అంటే కెఫిన్. కాఫీలో కెఫిన్ అనే పదార్థం ఉంది. కాబట్టి ఈజీగా కే అనే విటమిన్ మనకి ఈజీగా గుర్తొస్తుంది. ఈ కే విటమిన్ గుర్తొచ్చినప్పుడు చక్రము గుర్తొస్తే ఆటోమేటిక్ గా ఈ ఏదైతే లోపం వల్ల కలిగే వ్యాధులు ఏంటంటే ఈజీగా మనకు గుర్తొస్తుందండి. ఫ్యాన్ వేసుకుంటే రీసౌండ్ వస్తుందేమో అనే ఉద్దేశంతో చెమటలతో కూడా చెప్పాల్సి వస్తుంది. దయచేసి ఫ్యూ మినిట్స్ నా మీద కాన్సన్ట్రేషన్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చక్రం సినిమాలో చూసుకున్నట్లయితే అక్కడ రక్తం గడ్డపోవడానికి అది రీజన్. అలాగే ఆ డిసీజ్ ఎందువల్ల అంటే ఈ విటమిన్ లోపం వల్ల అనేది తెలిసి తన స్నేహితురాలు టెస్ట్ చేసింది, టెస్ట్ లో డిసీజ్ వచ్చింది. అంటే ఈ కాన్సెప్ట్ మనకు గుర్తొస్తే చాలండి. ఇక్కడ చూడండి, అంటే గాయాలైనప్పుడు రక్తస్రావం, అంటే గాయాలైనప్పుడు బ్లీడింగ్ కంటిన్యూ అయిపోవడం అండి. నెక్స్ట్ అలాగే ఏంటంటే రక్తం కూడా గడ్డ కట్టకపోవడం ఈ విటమిన్ లోపం వల్ల జరిగే ఇది. కాబట్టి ఈజీగా అర్థమైందనే భావిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కొవ్వులో కరిగినటువంటి విటమిన్లు ఏ మరియు డి మరియు ఈ మరియు కే, ఈ 4 విటమిన్లు తెలుసుకున్నాం. అలాగే నీటిలో కరిగే విటమిన్ల గురించి కూడా సింపుల్ గా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి. ఎందుకంటే ఈ ఏడీఈకే చాలా మంది మాకు తెలుసు కదా అని చెప్పేసి పోలింగ్ పెడుతుంటే వాట్సాప్ లో పోలింగ్ పెడితే నో అనే ఒక 2-3 పెట్టారండి. కేవలం కారణం ఏంటంటే ఏడీఈకే కదా మాకు తెలీదా, ఇవి మాకు ఆ 4 బిట్లు మేము చదువుకోలేమంటారు. కానీ ఇక్కడ నీటిలో కరిగే విటమిన్ల గురించి బి కాంప్లెక్స్ విటమిన్ల ప్రతిదీ A1, B1, B2, B3, B5, B6, B7, B9, B10 ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి పెడుతుంటారండి కాంపిటేటివ్ లో. ఆ కన్ఫ్యూజన్ లేకుండా లాజిక్ చెప్తాను. ఫ్యూ మినిట్స్ నా మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ ది క్లాస్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ విటమిన్లు కొవ్వులో కరిగే విటమిన్ల గురించి మనం నేర్చుకున్నాం. అలాగే అందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా నేను మనవి చేస్తున్న విషయం ఏంటంటే నేను వీడియో చేసే ముందు ఎప్పుడు కూడా కామెంట్స్ ఏమన్నా ఎవరికైనా సరే నేను రెస్పాన్స్ ఇస్తున్నానా లేదా అని ఒకసారి వెరిఫై చేసిన తరువాతే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయడం కొనసాగుతుంది. అందరిలాగా వీడియోలు యూట్యూబ్ లో అనేక మంది వీడియోలు చూస్తున్నప్పుడు కూడా కామెంట్స్ తెలియచేయండి అని చెప్పి వెళ్ళిపోతారు, కానీ ఆ కామెంట్ కి రెస్పాన్స్ ఇవ్వరు. కానీ నేను ఖచ్చితంగా నా వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి కూడా అట్లీస్ట్ లైక్ అయినా సరే నేను రెస్పాన్స్ ఇస్తూనే ఉన్నాను. ఇక నెక్స్ట్ విషయం తీసుకున్నట్లయితే
విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లు, ఈ గురించి మనకు క్షుణ్ణంగా తెలుసుకుందాం. సింపుల్ లాజిక్ తెలుసుకుందాం అంటే ఫ్యూ మినిట్స్ నా మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కంటిన్యూ చూద్దాం. విటమిన్లు బి, ఎక్కువగా నీటిలో కరిగే విటమిన్లు అన్ని కూడా బి కాంప్లెక్స్ విటమిన్స్ అనే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కూడా. కాబట్టి ఇక డైరెక్ట్ గా మన టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక విషయం అండి. ఇక్కడ చూడండి, బి కాంప్లెక్స్ విటమిన్ లో ఏవే విటమిన్లు ఉండవు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఇవి ఏ ఆహార పదార్థాల్లో దొరుకుతుందని ఎందుకు వీడియో చేయలేదని మీరు అనుకోవచ్చు. ఒక్కొక్క పదార్థాలు, ఒక్కొక్క విటమిన్లు అన్ని తీసుకున్నట్లయితే అనేక రకమైనటువంటి పదార్థాల్లో కొన్ని కూరగాయల్లో ఉంటాయి, కొన్ని పాలు గుడ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా వీడియో చేయాలంటే ఎక్కువ లెంత్ అవుతుంది. అలాగే ఇంకో విషయం గమనించండి, మనకి ఏదైనా ఒక రామాయణం కానీ ఒక మహాభారతం కానీ క్షుణ్ణంగా ఆ స్టోరీ మొత్తం సారాంశం తెలుసుకున్నట్లయితేనే అందులో ఏవైనా చిన్న చిన్న లాజిక్స్ అన్ని మనం పెట్టగలం. స్టోరీ తెలియకుండా, అంటే ఎగ్జాంపుల్ ఈ విటమిన్లో ఏ ఆహార పదార్థాల్లో దొరికితాయో దాని నుంచి క్షుణ్ణంగా సారాంశం తెలుసుకున్నట్లయితేనే అవి ఈజీగా మనం పెట్టడం ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే ఒక దగ్గర రెండు మూడు లాజిక్స్ నేను చెప్పాను అనుకో, అందులో ఆహార పదార్థాలు వేరే ఆహార పదార్థాల్లో ఉండవా అంటారు. కాబట్టి అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించండి. ఇక మనకు మెయిన్ ఎక్కువగా అడుగుతున్నటువంటి టాపిక్స్ గురించే మనం చెప్తున్నాం ఫ్రెండ్స్. కాబట్టి చూడండి, ఇక్కడ బి కాంప్లెక్స్ విటమిన్ లో ఫస్ట్ B1 అండి. ఇక్కడ B1, B2, B3, B5, B6, B7, B9, B10 ఇవన్నీ కూడా విటమిన్లు బి కాంప్లెక్స్ విటమిన్లే అని మనం అంటాం. అయితే అందులో ఒకదానికి కన్ఫ్యూజ్ అయ్యి పెడుతున్నారు. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ లాజిక్ చెప్తాను, కొద్దిగా గమనించండి. B1 లాజిక్ అండి, అలాగే B1 విటమిన్ అండి, అలాగే రసాయనిక నామం ఏంటంటే థయమిన్. రసాయనిక నామం ఏంటంటే థయమిన్. ఇది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది B1కి పెడతారో తెలీదు, B2కి పెడతారో తెలీదు, B3కి పెడతారో తెలీదు ఇచ్చినటువంటి ఆబ్జెక్టివ్ లో. కాబట్టి ఇక్కడ మనకి సింపుల్ చూడండి, ఇక్కడ B1 ఇక్కడ రసాయనిక నామం థయమిన్, అలాగే లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటంటే బెరీ వ్యాధి, అంటే హృదయ స్పందన. చూడండి, హృదయ స్పందన అంటే హార్ట్ కి సంబంధించినటువంటి విషయం అనుకోండి. అంటే ఇక్కడ B1 మనకు గుర్తురాగానే చూడండి, B1 ఇందులో చూడండి మిన్, అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ ఉంది, ఆబ్జెక్టివ్ కూడా ఉంది. కాబట్టి మన సింపుల్ ఏంటి, B1 అనగానే మిన్. అంటే చూడండి B1 మిన్, అంటే ఇందులో 1 ఇందులో మిన్. చూడండి 1 మిన్ అంటే 1 మినిట్. చాలా వరకు 1 మినిట్, ప్లీజ్ 1 మినిట్ వెయిట్ అని అంటాం చూడండి. అదే విధంగా ఇందులో 1 ఎప్పుడైతే మనకు అనిపించిందో 1 నెంబర్ 1 మినిట్ అని ఆలోచన మనకి రావాలి. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కసారి హార్ట్ కి సంబంధించినటువంటి విషయం వస్తే చాలా మంది అలర్ట్ అయిపోయి జాగ్రత్తగా ఉంటారండి. అదే 2-3 సార్లు కానీ హార్ట్ కి సంబంధించినటువంటి ఏదైనా విషయాలు కానీ జరిగితే ఖచ్చితంగా కాలయాపన చేయడం అనేది సాధ్యంగా జరుగుతూ మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఎగ్జాంపుల్ గా మనం చెప్పాలంటే ఇక్కడ B1 అనగానే మనకి ఇక్కడ థైమిన్ 1 మిన్. అది ఏంటంటే ఒకసారి హృదయ స్పందనకి ఏదైనా ప్రాబ్లం అయితే ఓకే పర్లేదు, అలాగే 2-3 సార్లు హృదయ స్పందనకి ఏదైనా సంబంధించి ఏదైనా అయితే దట్ ఈస్ కాల్డ్ హార్ట్ అటాక్ అనుకుందామండి. హార్ట్ అటాక్ వస్తే 2-3 సార్లు అయితే కాలయాపన చేయడం జరుగుతుంది. అంటే ఈ కాన్సెప్ట్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ B2 విటమిన్. B2 అనగానే ఇక్కడ చూడండి మనకి లాజిక్, B2 విటమిన్, అలాగే ఇక్కడ రసాయనిక నామం ఏంటంటే రైబోఫ్లావిన్ అండి. ఇక్కడ లోపం ఏంటంటే నాలుగుపై ఉన్నటువంటి ఏదైనా పూత రావడం కానీ, నాలుగు చిన్న చిన్న పొక్కులు రావడం కానీ, అలాంటి ఏదైనా నోట్లో ఉన్నటువంటి నాలుగుకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. దానికి మనకి ఆ స్టోరీ తెలుసుకున్నాం. కాబట్టి దీనికి లాజికల్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, B2 అనగానే ఎప్పుడు మనకు రావాలి 2.0. B2 అనగానే 2.0. 2.0 అంటే ఎవరండి? రోబో. 2.0 రోబో సినిమా చూడలేదండి? చూసాం, రజనీకాంత్. కాబట్టి ఇక్కడ B2 అనగానే 2.0 మనకు గుర్తు రావాలి. 2.0 అంటే రోబో. చూడండి, ఇక్కడ రోబో బదులు రైబో ఉంది. ఈజీగా మన కాన్సెప్ట్ గుర్తొచ్చేద్దండి. అంటే ఎగ్జామ్ హాల్లో ఇక్కడ చూడండి, B2కి రసాయనిక నామినేట్ అడిగితే ఇక్కడ చూసినట్టే B2 కనిపించింది, 2.0 మన మైండ్ లోకి వచ్చింది. రజనీకాంత్ మూవీ 2.0 అనగానే రోబో 2. కాబట్టి ఇక్కడ రైబో ఫ్లావిన్ చూడండి, రైబో బదులు రోబో. దట్ ఈస్ సింపుల్ లాజిక్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి,
B2 విటమిన్ వల్ల నాలుకపై పూత రావడం. సార్ మరి నాలుకపై పూత రావడం కూడా లాజిక్ ఏమైనా ఉందా అంటే ఆలోచిస్తే లాజిక్ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. చూడండి ఇక్కడ B2 అనగానే విటమిన్ మాకు ఏం ఐడియా రావాలి? 2.0 అంటే రోబో అంటే రైబో వచ్చింది. అలాగే ఇక్కడ నాలుకపై పూత అనేది మనకు అందులో ఉన్నటువంటి బై మిస్టేక్ గా ఇందులో ఉన్నటువంటి లోపం కలిగిన, అంటే ఇక్కడ చూడండి B2 లోపం వల్ల కలిగే వ్యాధి ఏది అని అడిగితే ఇక్కడ అనేకంగా చర్మంపై పోరాటం కానీ హృదయ స్పందన కానీ రకరకాల అన్ని ఇచ్చి ఇందులో నాలుకపై పూత ఉంటుంది. అయితే ఇక్కడ నాలుకపై పూత అని మనం ఎలా గెస్ చేయాలండి? ఇక్కడ చూడండి ఇందులో 2 అంటే 2 అంటే 2. ఎప్పుడు కూడా నాలుక 2 రకాలుగా మారుతుందని సామెత ఉంది. అంటే ఏదైనా ఖచ్చితంగా ఒకవైపే నువ్వు నించొని మాట్లాడు, అంతేగాని 2 నాలుకలతో మాట్లాడద్దు అని ఒక సామెత ఉంది. కాబట్టి ఇక్కడ 2 కనిపించినట్టే రోబో గుర్తు రావాలి. రోబో గుర్తొచ్చినా మనకి వ్యాధి ఏంటి? నాలుక గుర్తు రావాలి. అంటే 2 నాలుకలతో మాట్లాడుకొని చాలా వరకు తిడుతుంటామండి కొంతమందిని. అంటే అయితే అటైనా మాట్లాడు, లేదంటే ఇటైనా మాట్లాడు, అంటే ఫ్యాక్ట్ అయినా మాట్లాడు, లేకపోతే అన్ఫాక్ట్ అయినా మాట్లాడు అని చెప్పేసి మనం మాట్లాడే సందర్భాల్లో ఈ సామెత ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ నాలుగుపై పూత అనేది గుర్తు రావాలి. ఎగ్జాంపుల్ కలిగే వ్యాధి కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, అంటే ఏమి లేదండి, ఇంకా విటమిన్లు అడిగారండి. సమ్ పర్సన్ ఎవరు వాట్సాప్ గ్రూప్ లో అడిగారు. అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ లో ఎవరైతే పోలింగ్ పెట్టి అధికంగా పర్సంటేజ్ వస్తుందో ఖచ్చితంగా వీడియో చేయబడుతుంది. అలాగే ఒకరిద్దరు కూడా అయినప్పటికీ కూడా వీడియో చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరూ కూడా సమానమే. కాబట్టి వాళ్ళకి ఇంపార్టెన్స్ చెప్తున్నాను. అలాగే విటమిన్ల గురించి క్షుణ్ణంగా, ఇంకా విటమిన్ నాకు వచ్చు అని చెప్పకూడదండి, నాకు రాదు అని చెప్పకూడదు. ఖచ్చితంగా డైరెక్ట్ గా విటమిన్లు అంటే నేను డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్లో నన్ను కూర్చోబెట్టండి నేను పెట్టగలను అనే కాన్ఫిడెంట్ మీలో రావాలి. చదవని అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ప్రతి దానికి కూడా ఎక్కువ టైం ఆలోచించి మరీ కూడా స్క్రిప్ట్ రాయాల్సి వస్తుంది, ఎక్కువ సమయం కూడా పడుతుంది. కాబట్టి దయచేసి నా సమయం కూడా మీరు ఆలోచించి అందరి వీడియోలు కూడా ఒకే సందేహంగా ఒకే వీడియోలో వివరించడం సాధ్యపడదు. కాబట్టి దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్ లో మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తే ఖచ్చితంగా వాటి మీద కూడా వీడియో చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ B3 రాగానే మనకి ఏం గుర్తు రావాలండి అంటే చూడండి 3 అక్షరాలు. ఇక్కడ రసాయనిక నామం చూడండి, నికోటినిక్ ఆమ్లం రసాయనిక నామం వచ్చింది. ఇక్కడ B3 ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ మనకి ఇచ్చేటువంటి ఆబ్జెక్ట్ లో నికోటినిక ఇది మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే చూడండి 3 అంటే చూడండి TEA 3 అక్షరాలండి. టీలో ఉన్నటువంటి పదార్థం ఏదండి? నికోటిన్. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఇక్కడ B3 అంటే 3 అక్షరాలు గుర్తు రావాలి. వెంటనే TN అక్షరం 3 అక్షరాలు కాబట్టి 3 లెటర్స్ కాబట్టి TN అక్షరం గుర్తు రావాలి. టీలో ఉన్నటువంటి పదార్థం ఏంటి? నికోటిన్ పదార్థం కాబట్టి నికోటినిక్ ఆమ్లము అని గుర్తొస్తే మనకి ఈజీగా మనకు వచ్చేస్తుంది. చదవనవసరం లేదు ఫ్రెండ్స్, చదవనివ్వను కూడా, సమయం తక్కువ ఉంది కాబట్టి. సమయం ఎక్కువ ఉన్నట్లయితే వివరణ ఇంకోలా ఉంటుంది. అంటే కంప్లీట్ గా మీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఎలా కల్పించాలని కూడా అది వేరే తర్వాత సమయం ఎక్కువ ఉన్నప్పుడు మనం తీరిగ్గా వివరించుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ B3కి మరి దీనికి ఏదో లాజిక్ చెప్పారండి. లోపం కలిగిన అంటే ఈ విటమిన్ లోపం కలిగితే ఏ వ్యాధి వస్తుందండి? ప్రతి దానికి కూడా లాజిక్ చెప్పారు కదా, దీనికి ఏ లాజిక్ లేదా? ఉంది ఫ్రెండ్, ఉంటుంది కొన్నిటికి. కాబట్టి చూడండి B3 అంటే 3 అక్షరాలు. ఆటోమేటిక్గా ఇది నికోటిక్ అని తెలుసు. టీలో నికోటిన్ అనే పదార్థం అందరికీ తెలుసు. ఎందుకంటే రిలాక్సేషన్, అప్పటికప్పుడు రిలాక్సేషన్ మైండ్ అనిపించేది నికోటిన్, అది టీలో ఉంటుంది. అందుకే టీ తాగినంటే రిలాక్స్ అన్న ఫీలింగ్ ఏర్పడుతుందండి. ఎక్కువగా క్లాస్ మీతో అనుకోకండి, ఎందుకంటే నేను చెప్తున్నటువంటి కాన్సెప్ట్ మీకు ఎగ్జామ్ హాల్లో గుర్తొస్తే ఈజీగా మెన్షన్ చేయగలరు. ఇక నెక్స్ట్ వన్ చూసినట్టయితే చర్మంపై పొరలకి దీనికి సంబంధం ఏంటంటే ఆలోచిస్తే అదే వస్తుందండి. ఇక్కడ చూడండి 3 నెంబర్ మనకు కనిపించింది, ఇంకేం మనకు అనవసరం అండి. 3 నెంబర్ కనిపించింది. 3 నామాలు దేనికి ఉంటుందండి? నాగుపాము అంటే స్నేక్. నాగుపాముకి 3 నామాలు ఉంటాయండి. ఎప్పుడు కూడా చూడండి 3 ఇలాగ ఈ విధంగా తిరిగి 3 నామాలు కలిగినట్టు 3 ఆకారాలు ఉంటాయి. అది మీరు గమనించే ఉంటారు. కాబట్టి నాగుపాము ఎప్పుడు కూడా తన చర్మాన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అదే చర్మం చూడండి పొర విప్పింది పాము అని అంటాం. వెంటనే ఇక్కడ 3 కనిపించినంటే వెంటనే మన స్నేక్ ఐడియా రావాలి. స్నేక్ ఏం చేస్తుంది? ఖచ్చితంగా నాగుపాము మాత్రమే తన చర్మాన్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ చర్మంపై పొరలు ఏదైనా వచ్చి విడదీయడం, చర్మంపై పొరలకి సంబంధించినటువంటి ఏదైనా వ్యాధి అయితే వెంటనే B3 మీదకు మీకు ఐడియా వచ్చేయాలండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందని భావిస్తున్నాను. అర్థం కాకపోతే కామెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి చెమటలు వచ్చేస్తుంది. దయచేసి ఒక ఫ్యూ మినిట్స్ కంప్లీట్ అయిపోద్ది ఫ్రెండ్స్, ఒక్క ఫ్యూ మినిట్స్. అది కూడా మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి దానికి కూడా లాజిక్ చెప్తున్నాను.
ఏదో బోర్డు మీద చెప్పేసి దీనికి రసాయనిక నామం చెప్పేసి తర్వాత లోపాలు చెప్పేసి ఏవో చెప్పేసుకొని వెళ్ళిపోతే అది మెటీరియల్ మీరు చదువుకోలేరు ఫ్రెండ్స్. ఖచ్చితంగా చదువుకోగలరు. కానీ ఖచ్చితంగా నేనంటూ ఒక డిఫరెంట్ గా ఆలోచించే విధానం ఎప్పుడు ఉంటుంది. అలాగే సింపుల్ గా ప్రతి ఒక్క నిరక్షరాస్యుడు కూడా అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే ప్రతిదీ లాజికల్ గా నేను చెప్తాను ఫ్రెండ్స్. కంటిన్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి. B5 మెటండి. B5 ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. B4 ఒకటి, B8 ఒకటి లేవు, ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. అంటే మనకి 4, 8 ఎందుకు అంటే చూడండి, అది తర్వాత ఎక్స్ట్రా టాపిక్ అండి. 4, 8 రెండు కూడా సరిసంఖ్యలే చూడండి. 4 కానీ 8 కానీ, అంటే 4కి 4 కలిపితే 8. ఈ రెండు విటమిన్లు ఉండవు, అది గుర్తుపెట్టుకోండి సింపుల్ గా. ఇక్కడ చూసుకున్నట్లయితే B5 విటమిన్ లో చూడండి రసాయనిక నామం ఫాంతనిక్ ఆమ్లం అండి. ఇవి ఏంటంటే కాళ్ళు మండడం కానీ కీలవాతం సంబంధించిన కానీ ఏవైనా సరే. అయితే ఇక్కడ మనకి లాజిక్ ఏంటంటే 5 కనిపించినట్టే. 5 అంటే ఎంత అంటే పాంచ్. ఇక్కడ చూడండి పాంతోలో పాంచ్ మనకి ఈజీగా మనకు గుర్తుకొస్తుంది. అయితే ఇక్కడ పాంచ్ అంటే పంచ పాండవులు కాబట్టి ఇక్కడ చూడండి పాంతోలో పాంచ్, 5 అంటే పాంచ్ కాబట్టి పంచ పాండవులతో పెట్టుకుంటే కాళ్ళు కీళ్ళు విరిచేస్తారు అని ఒక చిన్న కాన్సెప్ట్ ఒకటి నాకు అలాగా తెలుసు. ఎందుకంటే 100 మంది కౌరవులు ఉన్నప్పటికీ, ఎంత కౌరవులేని కదలా ఎంత సామ్రాజ్యం ఉన్నప్పుడు కూడా పంచపాండవులతో పెట్టుకుంటే కాళ్ళు కీళ్ళు విరిచేస్తే అంత బలవంతులు అని చాలా వరకు మనకి చెప్పుకోవడం జరుగుతుంది కదండి. అది ఓన్లీ లాజిక్ గా మీరు అది వాస్తవమైనప్పటికీ లాజిక్ గా మనకు ఆ కాన్సెప్ట్ గుర్తొస్తే చాలు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ పాంచు అంటే కాళ్ళు మనడం కానీ కీళ్ళవాతం కానీ ఇవన్నీ కూడా కాళ్ళు కీళ్ళు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కాబట్టి నెక్స్ట్ వన్ ఇక్కడ B6 చూడండి. B6 అంటే ఇక్కడ చూడండి B6 మనకి ఏం రావాలంటే 6 చూడండి 6 B6 ఇక్కడ చూడండి ఇక్కడ ఫెరిడాక్సిన్. ఫెరిడాక్సిన్ అంటే ఇక్కడ చూడండి ఫైర్ 6 ఫైర్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని సంబంధాలు కొన్ని క్లిష్టంగా ఉండొచ్చు. ఎందుకంటే ఫెరిడాక్సిన్ లో ఫైర్ అంటే 6 ఫైర్ 6 ఫైర్ చాలా సార్లు మన సినిమాల వాటిలో కూడా వింటూనే ఉన్నాం. 6 ఫైర్ 6 ఫైర్ 6 ఫైర్ అని వింటూనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనకి 6 చూసినట్టే ఫైర్ గుర్తు రావాలి. ఫైర్ ఏంటంటే ఫెరిడాక్సిన్ అని గుర్తేస్తే సరిపోదు. ఎప్పుడు కూడా ఫైర్ ఎప్పుడు మన ఫైర్ మంటలు అవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే ఉద్వేగానికి లోనవుతామండి. ఎక్కువగా చూడండి మంటలు చూస్తే అంటే ఏదైనా కాలిపోతున్నప్పుడు కానీ లేదంటే బ్లాస్ట్ అవుతున్నప్పుడు కానీ ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు మనం చూసినప్పుడు ఉద్వేగానికి లోనవడం, చిన్నపిల్లలు అయితే మూర్చపోవడం ఇలాంటి సందర్భాలు అనేకంగా మన కాన్సెప్ట్ కి దీనికి లింక్ అవుతుంది. కాబట్టి ఫైర్ అలాగే 6 ఫైర్ అని లింక్ పెట్టడం జరిగింది. ఇక చూడండి ఫైర్ అంటే ఉద్వేగం చూడండి. అలాగే నాడీ ఉద్యోగం అంటే ఏంటంటే ఉద్యోగపడడం దేనికి సంబంధించింది నాడీ మండలకు సంబంధించిన లోపాలు. అలాగే మనకి ఫైర్ యాక్సిడెంట్ చూసినప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు అయితే మూర్చపోవడం జరుగుతుంది. ఈ చిన్నపిల్లలు మూర్చపోయే లోపం వ్యాధి కూడా ఇదే ఉద్వేగం. అలాగే నాడీ ఉద్వేగానికి అంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే మన ఉద్వేగానికి లోనవుతామో ఆటోమేటిక్గా నాడీ మండలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలన్నీ కూడా బయటికి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ గుర్తుపెట్టుకుంటే ఫెరిడాక్సిన్ ఫైర్ యాక్సిడెంట్ అని గుర్తుపెట్టుకునేట్టుగా 6 ఫైర్ ఫెరిడాక్సిన్ అలాగే ఉద్వేగం నాడీ మండల లోపాలు చిన్నపిల్లలకి మూర్చం. ఓకే ఫ్రెండ్స్, అర్థమైన భావిస్తున్నాను. అర్థం కాకపోతే కామెంట్స్ ఉన్నాయి, ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నాకు ఒప్పుకుంది, మీకు నేను ఒప్పుకుందా? నాకు చెమటలు వచ్చినా పర్లేదు, అలసిపోయినా పర్లేదు, కానీ మీరు ల్యాగ్ సుత్తి కొడుతున్నారు అని అంటారు. కాబట్టి అదే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ B7 నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ B7 అనే విటమిన్ తీసుకున్నట్లయితే మనకి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి B6 విటమిన్ మీకు అర్థమైందనే భావిస్తున్నాను. ఫ్రెండ్స్ కంటిన్యూ. ఓకే ఫ్రెండ్స్, కొద్ది వాటర్ తాగడానికి డిస్టర్బెన్స్ అయింది. ఓకే సారీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ B6 మీకు అర్థమైందని భావిస్తున్నాను. B6 అంటే 6 ఫైర్ అనే కాన్సెప్ట్ గుర్తు రావాలి. ఫైర్ అనగానే ఫెరిడాక్సిన్. ఫైర్ ఎప్పుడైతే మనకు ఉద్వేగం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మంటలు అయినప్పుడు కూడా ఉద్వేగం నాడీ మండల లోపాలు అలాగే చిన్నపిల్లలు మూర్చపోయి పడిపోవడం ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు సర్వసాధారణంగా చూస్తూనే ఉన్నాము. ఈ కాన్సెప్ట్ మనకు గుర్తు రావాలి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే B7 ఫ్రెండ్స్. B7 ఇక్కడ చూడండి 7 ఇందులో టిన్ చూడండి 17 అంటే 7 టిన్ అంటే డబ్బాలు
17 అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 7 నెంబర్ కనబడినట్లే ఇక్కడ బయోటిన్ లో టిన్ అంటే డబ్బా, కాబట్టి ఇక్కడ 17 అని గుర్తుపెట్టుకోండి. అలాగే దీని యొక్క లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటంటే కండరాల నొప్పులండి. అంటే చూడండి 17 అంటే 7 డబ్బాలు బరువుగల మొయ్యాలి అంటే ఖచ్చితంగా కండరాల్లో పుష్కలంగా బలం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ టిన్ను డబ్బాలు మనకి బాగుల్లో మూసినట్టు డబ్బాలు ఎన్ని డబ్బాలైనా 7 టిన్లైనా 8 టిన్లైనా ఎన్నైనా కండరాల నొప్పులు పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే కండరాలు ఖచ్చితంగా బలంగా ఉన్నట్లయితే 7 టిన్లు కూడా ఈజీగా మనం సులభతరంగా మోయగలము. ఇదే కాన్సెప్ట్. ఓకే ఫ్రెండ్స్, కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. B7 అనగానే ఇందులో 7, అలాగే ఇందులో 17 అంటే 7 డబ్బాలు పుష్కలంగా మోయాలంటే కండరాలు పుష్టిగా ఉండాలి. కాబట్టి కండరాల నొప్పులు ఏదైనా కండరాల నొప్పులు కానీ కండరాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఏదైనా సరే ఈ విటమిన్ లోపం వల్ల మనకి కాన్సెప్ట్ అనేది గుర్తు రావాలి. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి. B8 ఉండదని ఆల్రెడీ చెప్పడం జరిగింది. 4 కానీ 8 కానీ ఉండదు, కాబట్టి అది గమనించే ఉంటారు. ఇక నెక్స్ట్ విషయం చూసుకున్నట్లయితే B9 లో చూడండి, ఇక్కడ 9 తీసుకుంటే 9 పోల్స్ అని మైండ్ కాన్సెప్ట్ పెట్టుకోండి. 9 పోల్స్ అని గుర్తు పెట్టుకోండి. 9 పోల్స్, కాబట్టి ఇక్కడ పోల్స్, కాబట్టి ఇక్కడ చూడండి పోలాసిస్ అంటే 9 పోల్స్ అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. దీనికి లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటంటే రక్తహీనత. కానీ రక్తహీనత వచ్చిందంటే ఆటోమేటిక్గా తెల్ల రక్త కణాలు తగ్గడం, అంటే రక్తహీనత ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆటోమేటిక్గా తెల్ల రక్త కణాలు అనేది తగ్గడం అనేది జరుగుతుంది. కాబట్టి అది కామన్. ఇక్కడ 9, ఇక్కడ చూడండి 9 పోల్స్ అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే చూడండి B12 తీసుకున్నట్లయితే చూడండి 12 అంటే 12 సంవత్సరాలకి యుక్త వయసు రాగానే మైండ్ మెచ్యూర్ అవడం జరుగుతుంది. అలాగే మెచ్యూర్ అవడం కానీ మైండ్ మెచ్యూరిటీ కానీ 12 సంవత్సరాల బాలబాలికలకి మెచ్యూరిటీ అనేది వయసు రావడం జరుగుతుంది. అంటే మైండ్ మెచ్యూరిటీ కావచ్చు, లేదంటే శారీరక మెచ్యూరిటీ కావచ్చు, ఏదైనా 12 సంవత్సరాల వయసులో జరుగుతూ ఉంటుంది. దీనికి ఇక్కడ చూడండి, ఇక్కడ రసాయనిక నామం ఏంటంటే సైనకోబాలమిన్ అంటే బాల్యం. చూడండి బాలమిన్ లో బాల్యం, కాబట్టి 12 సంవత్సరాలకి బాల్యం వస్తుంది అనే టాపిక్ మనకి ఈజీగా అర్థమైంది. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే 12 సంవత్సరాలకి ఎప్పుడైతే బాల్యం ఏర్పడుతో అప్పుడు హానికరమైన రక్తహీనత అనేది ఏర్పడుతుందండి. అంటే అంటే అధికంగా రక్తస్రావం అవడం, అంటే మెచ్యూర్ అయిన తర్వాత ఆ వయసులో మెచ్యూర్ అయిన వాళ్ళకి అధికంగా రక్తస్రావం జరగడం, ఇవన్నీ కూడా హానికరమైనటువంటి రక్తహీనతగా మనం భావించండి. ఇది ఓన్లీ లాజిక్ వరకే, ఎవరిని తప్పుగా మాట్లాడలేదండి, అది గమనించండి. ఇక నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకి ఈ విషయం మనకి క్షుణ్ణంగా అర్థమైందని భావిస్తున్నాను. ఎక్కువగా టాపిక్ డిస్కస్ చేస్తే కాలయాపన చేసిన వాడిని అవుతాను, అలాగే కొందరు లాగాని అంటున్నారు, కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి బి కాంప్లెక్స్ విటమిన్లు అన్ని అయిపోయినప్పటికీ నీటిలో కరిగినటువంటి విటమిన్లో చాలా ఇంపార్టెంట్ అండి సి విటమిన్. సి విటమిన్ గురించి ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి, ఇక్కడ సి విటమిన్ గురించి ఎక్కువగా నేను చెప్పను, ఎందుకంటే సి విటమిన్ విని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. సి విటమిన్ ఎక్కువగా పులుపు, ఆ చింతపండులో కానివ్వండి, ఒక నిమ్మకాయలో కానివ్వండి, పులుపు వస్తువుల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. పులుపు ఎక్కువగా తింటే ఇది అవుతుంది, అది చాలా వరకు అంటుంటారండి. కాబట్టి చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఈ సి విటమిన్ ఎక్కువగా ఎస్బార్బిక్ అని వింటాం, ఎందుకంటే నిమ్మ పండు చూసరికి మనకి ఎస్కార్బిక్ అనేది ఖచ్చితంగా మనకి వింటూనే ఉన్నాం ఈ నామం. కాబట్టి దీనికి లాజిక్ ఏం పెట్టవలసిన లేదు, ఎందుకంటే సి విటమిన్ ఖచ్చితంగా స్పెసిఫిక్ గా ఉంటుంది అది. ఎందుకంటే సి విటమిన్ పులుపు, అలాగే సి విటమిన్ లోపల ఏంటంటే రోగ నిరోధక శక్తి పెరుగుతూ ఉంటుందండి సి విటమిన్ తగ్గుతూ ఉంటే. అలాగే గాయాలు మానకపోవడం కానీ, ఇవన్నీ కూడా మానసికంగా ఇది అవ్వడం కానీ, గాయాలు మానకపోవడం కానీ, అంటే గాయాలు ఎందుకు మానవండి, రోగ నిరోధక శక్తి తగ్గుతూ ఉంటే గాయాలు మానవు. అదే రోగ నిరోధక శక్తి మళ్ళీ పెరుగుతూ ఉందనుకోండి, ఆటోమేటిక్ గాయాలు తగ్గుతూనే ఉంటాయి, బేగా మానిపోతున్నాయి. చూడండి, కొందరికి 2 రోజుల్లో గాయం తగ్గిపోతుంది, కొందరికి 4 రోజుల్లో తగ్గుతుంది, కొందరికి వారం రోజులు తగ్గుతుంది, కొందరికి నెల తరబడి కూడా గాయాలు తగ్గవు, అలా ఫుల్ అవుతుంటాయి. కాబట్టి దాన్ని ఒకటే కాన్సెప్ట్ తీసుకుంటే సి విటమిన్ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ విటమిన్, కాబట్టి మనకు ఖచ్చితంగా అందరికి తెలుసు, కాబట్టి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి విటమిన్ల టాపిక్ అది కొవ్వులో కరిగే విటమిన్లు కానివ్వండి, నీటిలో కరిగే విటమిన్లు కానివ్వండి, అన్నీ కూడా ప్రతిదీ కూడా క్లియర్ గా చదవకుండా రేటుగా ఎగ్జామ్లో కూర్చొని నేను రాయగలను అనే హామీ వచ్చిందా? వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే నేను ఎక్కువ మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను ఫ్రెండ్స్, దయచేసి ఒక్క ఫ్యూ సెకండ్స్ ఆగి
చూస్తూ వెళ్ళిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ జస్ట్ అలా లైక్ అనే బటన్ ఉంటుంది, దాని ఎందుకు లైక్ చేయడం ఎందుకులే స్కిప్ చేసుకొని వెళ్ళిపోవడం కాకుండా ఒక్క మినిట్ ఆగి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని ఉత్సాహంగా వీడియో చేయాలని నాకు ఇంకా అనిపించాలంటే ఖచ్చితంగా మీరు పాజిటివ్ కామెంట్స్ ఇచ్చినట్లయితే ఇంకా ఎంకరేజింగ్ గా నాకు ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి ఒక్కటే చిన్న మనవి, ఇంత వీడియో చేసినందుకు దయచేసి కొంచెం లాగ్ అనుకోకండి, దయచేసి నెగిటివ్ కామెంట్స్ ఇవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలతో, మరిన్ని లాజిక్లతో, మరిన్ని టెక్నికల్ గా ఫ్రెండ్స్. ఒకే ఒక విషయం ఫ్రెండ్స్, చాలా మంది అనేక వీడియోలు చాలా మంది అడుగుతున్నారు, ఛానల్ నేమ్ టైప్ చేయండి, అలాగే సబ్జెక్ట్ టైప్ చేయండి, అలాగే ప్లేలిస్ట్ టైప్ చేయండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది అందులో ఆ వీడియోలు లేవండి అని అంటే ఫ్రెండ్స్ దయచేసి ఒక గమనించండి. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి 1 month 20 days అవుతుందండి. 1000 సబ్స్క్రైబర్ రీచ్ అవుతున్నా లేదో తెలియదు అనుకున్నాను. 25,000 సబ్స్క్రైబర్ రీచ్ అయ్యారు. అది చాలా మీ వరకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే కొన్ని వీడియోలు ఏంటంటే కొంచెం ఎక్కువ టైం నిజంగా డిఎస్సి కాలవ్యవధిని పెంచి ఒక మనకి సమయంగా ఉన్నట్లయితే మీరు ప్రతి అడిగిన వీడియోలు కూడా ఈ ఛానల్లో మీరు అప్లోడ్ చేస్తానండి ఈ టైంలో. కాబట్టి అది గమనించండి. కొన్ని వీడియోలు లేకపోయినప్పటికీ కూడా ప్రతిదీ కూడా అప్లోడ్ చేయడానికే మాక్సిమం ట్రై చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.